శ్రీమాత్రే నమః. అభిమానులందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. తన సరళమైన పదాలతో చిన్న చిన్న ఆటవల్లది పద్యాల ద్వారా ఎన్నో నీతులను, సమాజపు వక్ర రీతులను, సంసారులకు ఉండవలసిన అద్భుత లక్షణాలను, మానవులకు తగని గుణాలను, తగని చర్యలను ఎంతో పొందికైన, అద్భుతమైన, అందమైన ప్రాసలతో ఈ పద్యం ద్వారా మనకు అందించారు శ్రీ యోగి వేమన గారు. పద్యం చదువుతున్నాను చూడండి. ఎద్దు మొద్దు వానికేల శాస్త్రంబులు, ఎద్దు మొద్దు వానికేల శాస్త్రంబులు, ముద్దు నాతికేల ముసలి మొగడు, చద్ది మిగుల నిల్లు సంసారమేలరా, చద్ది మిగులని ఇల్లు సంసారమేలరా, విశ్వదాభిరామ వినురవేమ. చదువురాని మొద్దు వానికి శాస్త్రములు అక్కర్లేదు, వానితో పనే లేదు. అందమైన సుందరాంగి అయిన పడుచు పిల్లకు ముసిలి మొగుడు తగడు. అలాగే సద్ది అన్నము మిగలని లేక ఉండని సంసారం సరైనది కాదని వేమన గారు చెప్తున్నారు ఈ పద్యం ద్వారా. రాత్రి వండిన అన్నం మరునాటికి ఎంతో కొంత సద్ది అన్నంగా మిగలాలని, అంటే సంసారులు పొదుపు తప్పక పాటించాలని సూచిస్తున్నారు శ్రీ వేమన గారు. అంత ఖర్చు చేయరాదని, ఎంతో కొంత సద్ది అన్నంలా మరునాటికి దాచాలని, దాచి ఉపయోగించాలని, ఇలా ఉంటేనే సంసారాలు భేషుగా ఉంటాయని, సద్ది మిగులని లేక పొదుపు చేయని సంసారాలు వ్యర్థమని శ్రీ వేమన యోగేంద్రులు ఈ పద్యం ద్వారా తెలియచేశారు. బహు చక్కగా ఈ పద్యంలో అనేక ప్రాసలను వేశారు. చూడండి, ఎద్దు, మొద్దు, ముద్దు, సద్ది అనే పదాలను ఉపయోగించి మనలను అలరించారు శ్రీ వేమన గారు ఈ పద్యంలో. ఈ పద్యం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.